జిఐఎస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ప్రీవియస్ ఎక్సర్సైజ్లో లేయర్ టు కేఎంఎల్ ఎలా చేసాము అనేది తెలుసుకున్నాము. ఈ ఎక్సర్సైజ్లో మ్యాప్ టు కేఎంఎల్ ఎలా చేస్తాం అనేది మనము నేర్చుకుందాము. సో మ్యాప్ టు కేఎంఎల్ అంటే ఏంటంటే మనకి మ్యాప్లో యాడ్ చేసుకున్న ఎన్ని లేయర్స్ అయితే ఉంటాయో అన్ని లేయర్స్ని కూడా మనం ఒకటేసారి మనము కేఎంఎల్ కింద మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ బౌండరీ ఉంది నా దగ్గర. ఓకే, ఇది ఒకటే లేయర్, కానీ ఇక్కడ నేను దీనికి రోడ్స్ కూడా యాడ్ చేస్తున్నా. ఓకే, ఈ రోడ్ లేయర్ కూడా యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ రెండు లేయర్స్ని కలిపి నేను అట్ ఏ టైమ్ నేను కేఎంఎల్ లాగా కన్వర్ట్ చేయాలి. ఓకే, సో అప్పుడు ఏం చేస్తామనంటే మళ్ళీ అనాలిసిస్ టూల్స్, సేమ్ కన్వర్షన్ టూల్ కేఎంఎల్, మ్యాప్ టు కేఎంఎల్. ఇందులోకి వచ్చి ఇక్కడ మ్యాప్ అని సెలెక్ట్ చేయాలి. సో ఈ మ్యాప్ అనేది ఎక్కడి నుంచి తీసుకుంటాం మనము, ఇది చూసుకోండి, ఇక్కడ ఈ మ్యాప్ అని ఉంది కదా ఇక్కడ. సో ఈ మ్యాప్ అండర్లో ఎన్ని లేయర్స్ అయితే ఉంటాయో అన్ని లేయర్స్ కూడా మనకి దీంట్లో కేఎంఎల్ కింద మారిపోతాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనకి కావాల్సిన పాత్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ సేవ్. ఓకే, డిఫాల్ట్గా వదిలేసి మిగతావి రన్. సో ఇక్కడ మన దగ్గర ఉన్న లేయర్ డేటా, తర్వాత ఎన్ని లేయర్స్ అయితే ఉన్నాయో ఆ డేటా కెపాసిటీని బట్టి కూడా మనకి ఇక్కడ ఈ మ్యాప్లోకి ఏమైనా అనేది కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. ఓకే, సో ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, సో మన డేటా ఎక్కడ ఉంది ఇప్పుడు, ఇక్కడ TG2. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి మ్యాప్ అని వచ్చిందా, ఇక్కడ TG రోడ్స్ అండ్ TG డిస్ట్రిక్ట్ బౌండరీ. సో ఇక్కడ మనకి రెండు లేయర్స్ మనకి యాడ్ అయిపోతుంది. రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్, చూసారా ఇక్కడ రోడ్స్ కూడా వచ్చినాయి. ఓకే, మన డిస్ట్రిక్ట్ బౌండరీతో పాటు రోడ్స్ కూడా వచ్చినాయి అనమాట. సో ఈ రకంగా మనము మ్యాప్ టు కేఎంఎల్ అనేది చేసుకోవడం జరుగుతుంది. అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.